తిరుపతి ఇంకా ఏమంటుందండి, ఇంకా సేవలు కూడా వెళ్ళాము 2-3 సార్లు. భజనకి వెళ్ళాము, సేవలకు వెళ్ళాము. అక్కడ దేవుడి దగ్గర వేసేవారు మమ్మల్ని. ఇవన్నీ కూడా చేసాక ఎంత చేసినా దుఃఖం తీరేది కాదు. దుఃఖం అనేది పోయేది కాదు, నిద్ర పట్టేది కాదు. 2 నెలలు నాకు నిద్ర పట్టడం మానేసింది. మానేసుకుంటే పూజ చేసుకోండి, భగవంతుడా ఏంటిది నాకు అప్పుడే ఇదేంటి అనుకుంటే మా అమ్మ ఒకసారి రెడ్డి గారు హాస్పిటల్కి తీసుకెళ్తే కలుపు అక్కడ ఆయన అన్నాడు, రక్తపరిచ నీరుడి పరిచేసేసి ఏ తెగులు లేదు, రోగం లేదు, మానసికంగా బాధపడుతున్నాడు అని నిద్ర పట్టకపోతే కారణం. ఇంటికి వచ్చి మా అమ్మ నీకు పిల్ల పేడట్లా నన్ను ఏ వయసులో నిద్ర పట్టబోతుంది, అందరితో ఆట పాడుతూ ఉన్నారు కదా. మా ఇంట్లో అందరూ సాయంత్రం పాటు భోజనం చేసేటప్పుడైనా పొద్దున మాటలో టీ తింటా నవ్వుకుంటా ఆటలు అడుగుతారు మా చెల్లాడు, మా అన్నయ్యాడు, మా ఇంటాడు. నేనే ఏదో తుఫాను వచ్చినట్టు నిర్మం చేసుకుంటూ ఉంటుకోండి. నేను అంతా భయపడిపోయాను. ఎందుకంటే తెల్లగట్ల 3ంటికి లేచిపోయి స్నానం చేసేసుకోండి, ఏదో మదన పడిపోయి ఏదో కావాలి, స్నానం చేస్తాం, ఆనం వేసుకోవడం, పూజలు చేయడం, భజన చేయడం, ఈ స్థితిలో ఉండవండి. అంటే పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఎవరైనా జడిచిపోరు. నేను ఎప్పుడు 5-6 లేచిపోరు. నేను 4ంటికి 3ంటికి లేచిపోయి స్నానం చేసి గుడి తిరిగి వచ్చేసి ఇంకా లేదా తిట్టుకోండి. మా నాన్న అమ్మ కూడా జడిచిపోరు, మాట్లాడేవారు కాదు. నేను ఇంకా లేడీది ఏంటంటే తిడితే అలా ఉంటుంటే అప్పుడు ఈ ధ్యానం పరిచయం అయింది. ధ్యానం అంటే అందరూ పాంప్లెట్ మంచిదని వచ్చింది. ఓ రోజు నేను పక్కడికి వెళ్తుంటే అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద మ్యాట్రేస్ వేసి కాలపడుతుంటే ఉండే కాదు. పత్రిజీ గారు వైట్ బోర్డ్ అయితే ఇంత బ్యాక్ లాగా చిన్న మ్యాట్రేస్ ఉంటుంది. నాకు చదువు తక్కువ వల్ల నేను అక్కడే రాశాను, గుర్తం కూడా రాయలేదు. ఆ మ్యాటర్ కూడా చదవలేదు. నాకు అప్పటికే అంటే అప్పుడు ఎదుగుంటాం ధ్యానంలోకి తొందరగా రావాలని చాలామంది మనం చెప్పాలని కొత్త చూడండి. అలాగా నేను కూడా తయారై ఉన్నాను. వాళ్ళంటే శరీరంలో పుణ్య చేపలే పడతాయి, అన్నీ పడవు. అలాగా ఆ టైంకి నేను ఎదుర్కొన్నాను. నాకు అది కావాలి. నేను చెప్పగానే అబ్బా ధ్యానం అంటే బుద్ధుడు, రాముడు, కృష్ణుడు కూర్చున్నట్టు ఇలా ఫిట్గా కూర్చొచ్చే శరీరం బాగుంటుంది అనుకున్నాను. అందులోకి సాయంత్రం రామాలయం దగ్గర గుడి దగ్గర ధ్యానం ఉందండి 2 అన్నారు. అప్పుడు నేను గొప్ప పాలు తీసేసి వెళ్తే అరుగు మీద సిగరెట్ కాల్చుకుంటున్నారు, చుట్టలు కాల్చుకుంటున్నారు. కానీ వీళ్ళందరూ లేదు. మా మాస్టర్ ఎక్కి వెళ్ళిపోయారు. ఆ మాస్టర్ ఎవరండి? ఈ మాణిక్యరావు గారే. ఈ మాణిక్యరావు గారు వచ్చి నలుగురికి చెప్తున్నాడు. అక్కడ నలుగురు చెప్తుంటే 5 మంది నేను వెళ్ళాను. బయట అడిగితే ఎందుకు వెళ్తే లోన్ కూర్చుంటాను కనపడతలేదు. వెళ్ళాను. వెళ్తే ఒక 5 నిమిషాలు ధ్యానం చేశారు, ఏమో ఒక మాటలు చెప్పారు. 5 నిమిషాలు ధ్యానం చేసి ఎలా ఉందంటే నాకు 5 నిమిషాలు ఇక్కడ కొమ్మలపొద్దు దొరికినట్టు మిల్క్ మంటలోన దొంగ చేతనట్టు పోకేసుకుంటున్నట్టు అయిపోతుంది. 5 నిమిషాలు నాకు ఎలా ఉందంటే నీకు గర్జానం ఉన్నామంటే ఇలా జరుగుతుందని చెప్పాడు. మొన్నటి పొద్దున కూడా ఏమి వచ్చాడు. ఒక్కో రోజు అప్పుడు 41 రోజులు కదండి, 21 రోజు పెట్టుకోరు. 21 రోజు 20 మంది వచ్చారు. అందులో ఈ మణి గౌతమ్ కూడా వచ్చారు. ఇక్కడ నేను మా సీనియర్. ఎందుకంటే నా ఇంట్లో పని మనిషి వచ్చినా నాకు ధ్యానం చెప్పినా నాకు గురువు లెక్క. ఇక్కడ ఒకసారి నాకు పత్రిజీ గారి కంటే ముందు ధ్యానం పరిచయం చేసిన నాకు గురువులతో సమానం. ఒకసారి వాళ్ళకి గట్టిగా ధన్యవాదాలు తెలుద్దాం. అంతే కాబట్టి తప్ప ఉంటే గురువు నుంచి శిష్యుడే ఉంటారు. వాళ్ళు ఎంతవరకు ఎదిగారు. కానీ నా తప్పడం వల్ల నాకు చదువు లేకుండా నేను ఇవాళ దగ్గర 80-90 క్లాసులు 1 క్లాసులు చేయడం జరిగింది. ఈరోజు నేనేం చేశానంటే అప్పుడు ధ్యానం చేస్తా నాకు చాలా అనుభవాలు వచ్చినాయి. కానీ అందరికి మళ్ళీ నేను క్లాస్ చెప్తాను, నేను చెప్పగలుగుతాను అనుకుంటాను. బయటికి రాలేదు. నాకు ఆవులు చూడ సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. 2 రోజులు 3 రోజులు క్లాసులకి కట్టి ఎక్కడికి వెళ్తా ఉంటుంది కదా. ఎక్కడికైనా బయటికి కడతాను కట్టి వెళ్తే మా మామగారు మా ఇంట్లో కూడా మా అన్యాళ్ళు పెట్టి రావాల్సి వచ్చేది. అంతే కాబట్టి అలా వస్తుంటే ఇది తణుకు సొసైటీలో మేము ఎంత సేవ చేసాము. ఉండగా నేను పరిశీలన పిల్లలు పట్టు వెళ్తున్నట్టు మా సీనియర్ని చూసి మేము చేసుకుంటాం. సింక్లో తుక్కున్న ఉమ్ములు తీసిన కాటి నుంచి ఉమ్ములు తీసిన సీఎం తీసేసి వాడి తుక్కు. ఇక్కడ వంటల కాడ ఇవన్నీ పెద్ద పెద్ద గిన్నెలు పోతాం. ఈ వాసుగారు సైనికులు వాటర్లో సైనికుల్లా పనిచేస్తున్నారు. అకాల కొరవలేదు. ఈ పిరమిడ్ ఈ పునాదులన్నీ కూడా మట్టిలోనే ఉన్నాం. ఇక్కడ 30 రూపాయల నుండి 60 ధ్యానం చేసాం. ముందుగా సెట్లు కూడా రాత్రి పోయి కొంతమంది ఆ మేడం గారు గట్ట ఆడవాళ్ళు ఉండేవారు. రాత్రులు 2ంటికి కూడా బుద్ధుడు చెప్పారు. ఆ బుద్ధుడి బొమ్మకి జనం రాకపోతే నన్ను నీకు డబ్బులు ఇస్తానని వాసుగా చేసేవారు. ఆయన ఉన్నది నేను అడగలేదు. సాయంత్రం దాకా తోడ మాడిపోతే ఇందులో పోసేసి మరి గడ్డి పోసేవారు. అది ఎంత ఉంటుందమ్మో ఆయన అందరూ పోసి గడ్డి పర్లేదు చేయగలరు. తప్పని వెళ్ళి కౌంటెంట్ని ఒట్టిపెట్టి వేసుకుని ఈ కొంటే చేయకుండా మా ఊళ్ళో పోసుకుంటారు. అలా తీసుకుంటారు. అలాగే కరోనా టైంలో దీనికి ఇసుక రాకపోతే రాత్రులు 2ంటికి ఇసుక బయట మీద తోలేము. నిలువు పాళ్ళ మీద వారం 10 రోజులు ఇంకా కాంగ్రెట్ చేసాం. కానీ సేవ ఎంత తృప్తినిస్తుందో. ఇప్పుడు మేము సేవ మానేసాం. నాకేదో అప్సెట్మెంట్ బాగా చేసుకుంటున్నాను. నేను అలా తనకి ఎక్కడైనా ఈ పెరిమిట్ వాపర్ చూసి ఎంతో తృప్తి పొందుతాను.
మినిమం అక్కడ ఇప్పుడు కూడా అక్కడ సేవ చేస్తారు. చాలా మంది కూరగాయలు కోసం పనులు చేసి వండుకుంటున్నారు. మనం టైం అప్పుడు దాకా క్లాసులు చేసి ఆడ పక్కన పెట్టేసి మనం గరికి ఇచ్చేసుకుంటాం. మన అంతరాత్మతో ఆలోచించుకోవాలి. మనం ఎంత సేవ చేస్తామో ఆడ పక్కన పెట్టేసి మనం చేస్తే ఇక్కడ ఇల్లు కూడా అందకంటే ఏంటో ఇప్పుడు దాకా చేసేదేమన్నట్టుగా కాకుండా ఎవరికి ఏముందో మన అంతరాత్మను ఆలోచించుకుని మనం సేవ చేయాలి. ఒకసారి సేవ చేసుకోవడం అందరికీ ఆ మొత్తం కట్టేది. ఈ రోజు నుండి నేను ఇక్కడ కూర్చున్నాను, కానీ నేను ఎంత సేవ చేశానో నాకు తెలిసి ఈ పిరమిడ్ కట్టి మా ఊళ్ళో పిరమిడ్ కట్టి 13 రోజులు మా ఊరు పిరమిడ్ కట్టేశాం. రాత్రి పూర్లు నిలవకుండా ఈ ఊరు పిరమిడ్కి ఇక్కడ నెల సేవ చేసి 5,000 నేను డొనేషన్ ఇచ్చాను. మా ఊళ్ళో 10,000 డొనేషన్ ఇచ్చి నెల సేవ చేశాం. చుట్టుపక్కల నాకు తెలిసిన కడల్లా సేవ చేసాం. కానీ ఇది ఎందుకు చెప్పుకుంటానంటే ఒకప్పుడు నాకు ఇప్పుడు లేదు జనం. మనం వచ్చేవా లేదా, ఉన్నవాళ్ళని ఉన్నట్టు చూస్తున్నారు, లేని వాళ్ళు లోని చూస్తారు. ఒకసారి పత్రిజీ గారు అసలు కూడి గతి లేకపోయినా మంచి మాట చెప్తే పైకి కన్నం మూసి కాళ్ళు పట్టుకుని వాళ్ళకి సన్మానం చేసేవారు. అది వేసి అందరికీ ఉండేది. ఆయన వెళ్ళిపోయాక ఈ వేద ప్రభేదాలు ఇవన్నీ వచ్చాయి. అది కాబట్టి నీ పిరమిడ్ నా పిరమిడ్ కాకుండా ఇప్పటికైనా ఆలోచించుకున్న వాళ్ళు ఎదుగుతారు. ఇంకా అదే స్థితిలో ఉంటే వెనకబడిపోతారు అని నాకు తెలిసిన సందేహం నేను చెప్తున్నానండి. అలాగే ధ్యానంలో నాకు అన్నీ చెప్పాలంటే 2 రోజులు 3 రోజులు పట్టేస్తే ముచ్చిపోయి నేను నా అనుభవాలు 2-3 చెప్పి అప్పుడు మనం బాగా చెప్పుకున్నాం. నేను ధ్యానం చేద్దంటే మా ఊరు పిరమిడ్ కట్టాక పిరమిడ్ కట్ట ముందు నేను బయటికి వెళ్ళండి. బయట కంట్రీకి వెళ్ళినప్పుడు సంవత్సరం ఉండినప్పటికీ నాకు ఇద్దరు కమలం. నేను ధ్యానానికి రాకముందే 20 రోజుల ముందు మాకు 2 అమ్మాయిలు ఫ్రెండ్స్ కమలంలో పుట్టారు. అమ్మాయి పుట్టారు. మా ఆవిడ ఇంకా 5 నిమిషాల తర్వాత మా ఇంటికి వచ్చి ఇలాగే ఉంటావా, ఏ పనికి వెళ్ళవా ఏంటి, 2 అమ్మాయిలు అంటూ మొదలెట్టారు. అప్పటికే నేను ధ్యానానికి వచ్చాను. పిల్లలు పుట్టిన మా పిల్లలు శాఖాలు కావాలి. నేనేంటంటే నా పెళ్లికి ముందే నాకు తెలిస్తే ఎన్ని జీవులు బతుకునో సోమనాలు కానీ నీ కూతురు కోళ్ళు వేసేసరికి నీ కళ్ళంప నీళ్ళు వచ్చినావు. ఎక్కడైనా ఏదైనా జీవింస జరిగితే కళ్ళంప నీళ్ళు వచ్చేది. అప్పుడు సంవత్సరానికి కలెక్టరీ అలాగే వేజా వచ్చింది. అంతకుముందే పెట్టుకున్నాను, అప్పుడు వచ్చింది. నేను ఆవులకి గేదెలు ఏమి చెప్తాను, ఆయన ఎప్పుడు చూసినా అవి సూడి అవే కాదు, కట్టే కాదు, అలాగే కొట్టింటి కింద మేపుకోండి. ఎప్పుడైతే ధ్యానానికి వచ్చానో నెలలాడకే 3 సూడి అయిపోయిన వాడు పాలి ఏంటంటే గతంలో చేసి అప్పుడు పెళ్లి చేసి అంతకుముందు కట్టి కాదు. ఏంటి నేను ధ్యానానికి వచ్చాక ఈ బాగుండాలని మన జ్ఞానంలో ఏం జరుగుతుందంటే మనకు మాట శక్తి పెరుగుతుంది, సంకల్పన భావం పెరుగుతుంది. ఇంతప్పుడు మనకు మనసు ఊపిసిరాడుతూ ఉంటుంది. భగవద్గీతలో అంటే కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానం చేసేవాడు ఇతరులు చెప్పే అజ్ఞానం తెలుసుకుంటాడు. గాలి లేని చూడ పెట్టిన దేవుళ్ళ నిశ్చలంగా ఉండు అంటాడు. మనం ధ్యానం చేసినప్పుడు మనసు నిశ్చలంగా ఉంటుంది. ఏం మాట్లాడితే అది అవుతుంది. అంతే కాబట్టి నా ఆలోచన ఏముంది, ఇలా ఖాళీగా వెళ్తున్నాను ఈ స్టూడియో లేదండి పరమాత్మాన్ని ధ్యానం చేసినప్పుడు చేస్తే ఇక 1 నెలకే రంగు మారి అంటే బలంగానే నల్లగానే కొంచెం అందంగా వచ్చినాయి. ఏంటని చూస్తే పొదుపు చేద్దాం మొదలెట్టి డాక్టర్ తీసుకొస్తే సూడి అంటారు. 3 సూడి అయితే 3 అమ్మేసారు. కలకంట్రీకి అంతా ఏదో వచ్చింది. ఇంతకంటే ఆనందం ఎక్కడ ఉంటుంది అక్కడికి ఎత్తుకుంటే మా ఆవిడ పిల్లలు ఉన్నారు, వెళ్ళకపోతే ఎలాగంటారు. సరే నువ్వు వెళ్ళకపోతే అంటే నాకు 40,000 కట్టంటే వేసాక 40,000 వచ్చాయి అన్నాడు. 40,000 దెయ్యం కడతాం వెళ్తే రైతే సరే ఎక్కడైనా ధ్యానం చేసుకోవచ్చు కదా. ఇక్కడ కుదిరి వెళ్ళకపోతున్నాడు. సరే వెళ్ళాలని వెళ్ళాను. మా మేనల్ని మా అక్క నాకు కూడా కొంత మొదలెట్టింది. నేను ఆటోలో ఏంటి, ట్రైన్లో ఏంటి, ఫ్లైట్లో ఏంటి కనిపిస్తుంది కూర్చుంటాను. ఆడి అన్నీ చూసేది కాదు. కలకంట్రీ వెళ్ళాక రూమ్లోకి వెళ్ళాక నా రూమ్ మారిపోయాడు.